40 వారాల జెస్టేషన్ నిండుతున్నా కూడా లేబర్ సూచనలు కనిపించడం లేదంటే కొంచెం టెన్షన్ పడ్డం సహజమే. మరలాంటప్పుడు లేబర్ని ప్రేరేపించేందుకు ఏవైనా ఉపాయాలు ఉన్నాయా అని మీరు అడగొచ్చు. తరతరాలుగా కొన్ని సహజమైన టెక్నిక్స్ ద్వారా లేబర్ ప్రేరేపించగలమా అనే ప్రశ్నకి సమాధానాలు ఇప్పుడు చూద్దాం. సాధారణంగా 37వ వారం నుంచే లేబర్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంటారు గర్భిణీలు. ఇక ఒక్కో వారం గడుస్తున్నా కూడా నొప్పులొచ్చే సూచన కనిపించకపోతే సహజంగానే కొంత నిరుత్సాహం కలుగుతుంది. ఇలాంటి వారు ఏవైనా చిట్కాలు పాటించడం వల్ల లేబర్ మొదలయ్యే అవకాశం ఉంటుందా అని చూస్తే, బ్రెస్ట్ స్టిమ్యులేషన్ లో ఇన్నరెంట్ గా లోపల బ్రెయిన్ లోంచి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల ఈ ఆక్సిటోసిన్ యూట్రస్ మీద యాక్ట్ చేసి మనకి డెలివరీ అయ్యే అవకాశాలు, ఇండక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే ఏదైనా పద్ధతి ద్వారా సర్విక్స్ అంటే గర్భాశయం ముఖద్వారం సాఫ్ట్ గా అయ్యేటట్టయితే దాంట్లో కూడా మనకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొంతమంది రిలీజియస్ పద్ధతుల్లో కానీ పూర్వకాలంలో హయ్యర్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఇంటర్కోర్స్ సెక్షువల్ లైఫ్ అరౌండ్ ద డెలివరీ టైం చెప్పేవాళ్ళు. అయితే డాక్టర్స్ యూజువల్గా ఆఫ్టర్ 32 వీక్స్ మేము అవాయిడ్ చేయమనే చెప్తాము. ఎందుకంటే ఇన్ఫెక్షన్ రేట్స్ రావటము, లేక పిఆర్ఓఎం అంటే నెలకి ముందుగానే ఉమ్మనీరు వెళ్ళటము లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇట్ హ్యాస్ ఎ డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్ అనమాట. సో మనకి ఈ సిమెన్లో ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ అవ్వటం వల్ల సర్విక్స్ సాఫ్ట్గా అయ్యి కంట్రాక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇలాంటి పద్ధతులు మనం చూసుకుని ఫుల్ టర్మ్ అయ్యాక అంటే 37 వీక్స్ తర్వాత ట్రై చేయటం బెటర్. దానికన్నా ముందు అయితే మనకి నెల తక్కువలోనే బేబీ పుట్టే అవకాశాలు ఉంటాయి. ఇవే కాకుండా నెలలు నిండి డ్యూ డేట్ దగ్గర పడుతుంటే క్రింద కూర్చుని లేవడం, కూర్చుని ఏవైనా పనులు చేసినా కూడా నొప్పులు మొదలయ్యేందుకు అవకాశముంటుంది. అందుకే ఇళ్లల్లో పెద్దవాళ్లు నెలలు నిండుతున్న గర్భిణిని క్రింద కూర్చుని భోంచేయమని, లేదంటే ముగ్గు పెట్టడం లాంటి పనులు చేయమని చెబుతూ ఉండడం చూస్తూ ఉంటాం. ఇక వాకింగ్ చేయడం వల్ల కలిగే ఆ స్వింగింగ్ మూమెంట్ కి బేబీ పొజిషన్ కి రావడం కూడా జరుగుతుంది. అంతేకాదు లేబర్ మొదలయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందరికీ సులువుగా నార్మల్గా డెలివరీ అవ్వాలని ఉంటుంది. సో ఏం చేస్తే మనకి ఎక్కువగా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేది చాలా వరకు అందరూ అడిగే క్వశ్చన్. ఒకటి, యోగా పద్ధతులు విచ్ పీపుల్ సే దట్ లైక్ స్క్వాటింగ్ ఎక్సర్సైజెస్ అంటే కింద కూర్చుని మన పాత రోజుల్లో కూర్చున్నట్టుగా కాళ్ళని మడత వేసుకుని కూర్చోవటము, కింద కూర్చుని లేవటం, మెట్లు ఎక్కటము లాంటివి చేస్తే సులువుగా అవుతుంది అని చాలామంది అనుకుంటారు. అండ్ యోగాలో కూడా అవి వాళ్ళు నేర్పించడం జరుగుతూ ఉంటుంది డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వల్ల. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఒక మంచి చిట్కా మీకోసం. 9th మంత్ వచ్చాకండి చాలా మందికి ఆకలిలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఈ బేబీ లోపల పెరిగే కొందికి వాళ్ళ యొక్క స్టొమక్ కెపాసిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో కొంతమందిలో ఎక్కువ ఆకలి చూస్తూ ఉంటాము, కొంతమందిలో తక్కువ ఆకలి చూస్తూ ఉంటాము. ఇది వాళ్ళ యొక్క బాడీ దీన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మనం ఇప్పుడు ఎక్కువ ఆకలి చూసుకుంటే, ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎంత వెయిట్ గెయిన్, వాళ్ళు చాలా వెయిట్ గెయిన్ అనేది ప్రెగ్నెన్సీలో నార్మల్ గా 12 kgs ఉండాల్సింది వీళ్ళలో ఒక్కొక్కసారి 20 kgs కూడా మనం చూస్తూ ఉంటాము. సో వెయిట్ గెయిన్ ఉన్న కొద్దిగా ఆకలి చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ వాళ్ళు తినలేకపోతూ ఉంటారనమాట. ఎందుకంటే లోపల ఒక్కసారి తిన్నాక బేబీ ప్లేస్ ఆక్యుపై చేయడం వల్ల స్టొమక్ ఎక్స్పాన్షన్ అనేది తక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళకి మళ్ళీ వామిటింగ్ సెన్సేషన్ రావడము, జీర్ణం అవ్వకపోవడము, ఈ పొట్ట ఉబ్బడము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఈ విధంగా డయాబెటిక్స్ లోను, కొంతమంది ఆల్రెడీ వెయిట్ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళలో కూడా ఆకలి ఎక్కువగా ఉంటుంది. సో వీళ్లకు నేను ఇచ్చే సలహా ఏంటంటే వాళ్ళు ఎక్కువ సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే కొంచెం ఎవ్రీ 2 hours కి ఫుడ్, అది కూడా మంచి హెల్దీ ఫుడ్, మంచి ఫ్రూట్స్, మంచి వెజిటేబుల్స్, నట్స్, ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల బేబీకి మనకి ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అలాగే మదర్ కూడా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, డిస్టెన్షన్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఈ రోజు చూసిన అంశాల రీక్యాప్ మీకోసం. 40 వారాల ప్రెగ్నెన్సీ కల్లా అత్యధిక శాతం మంది గర్భిణీలకి సాధారణంగా డెలివరీ అయిపోతుంది. ఒకవేళ అలా కాని పక్షంలో అది ఓవర్డ్యూ బేబీ ఏమో అనే అనుమానం వస్తుంది. 40వ వారం తరువాత పుట్టే శిశువులను ఓవర్డ్యూ బేబీస్ అంటారు. సాధారణంగా ప్రెగ్నెన్సీ మొదటి నెలల్లో ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ చెప్పే సమయంలో కనుక గర్భిణీ కనుక తన లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ చెప్పడంలో కనుక పొరపాటు చేస్తే దాని ఆధారంగా డ్యూ డేట్ లెక్క తప్పు కావచ్చు. చాలా అత్యల్ప శాతంలో జెనెటిక్ కారణాలు కూడా పోస్ట్ మెచ్యూర్ బేబీస్కి కారణం కావచ్చు. ఏది ఏమైనా కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఈడీడీ చెక్ చేసి ఒకవేళ సమయమైతే ఇండ్యూస్ చేసి డెలివరీ చేయాల్సి వస్తుంది. ఇది పూర్తిగా వైద్య నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. బేబీ బరువు ఎక్కువగా ఉండడం, ఫీటల్ డిస్ట్రెస్, ఇంటెన్సివ్ కేర్ అవసరత, అరుదుగా స్టిల్ బర్త్,
ఇవన్నీ కూడా ఓవర్డ్యూ బేబీస్కొచ్చే కాంప్లికేషన్స్. ఒకవేళ 40 వారాలు దగ్గర పడుతున్నప్పటికీ లేబర్ సూచన కనిపించకపోతే నిపుల్ స్టిమ్యులేషన్, వాకింగ్, నేల మీద కూర్చుని లేవడం లాంటి కొన్ని టెక్నిక్స్తో లేబర్ని స్టిమ్యులేట్ చేసే అవకాశముంది. కొన్ని ఆహారాల ద్వారా లేబర్ని స్టిమ్యులేట్ చేయవచ్చు, కానీ వీటి వెనక పెద్దగా వైద్యపరమైన ఆధారాలు లేవు. అందుకే ఏదైనా చేయాలనుకున్నా కూడా వైద్య సలహా మేరకు మాత్రమే అని గుర్తుంచుకోండి.